హలో హాయ్. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అయితే అనుకుంటున్నారు? జగన్ అనుకుంటున్నాను. బికాస్ ఎందుకంటే ఎడ్యుకేషన్ పర్పస్గా చాలా హెల్ప్ చేశాడు. సో అందుకోసం జగన్ అనుకుంటున్నాను. ఉమ్. ఈ 5 సంవత్సరాల పాలన మీకు ఎలా అనిపించింది? 5 సంవత్సరాల్లో చాలా బెస్ట్గానే చేశాడు. అన్ని పథకాలను పెట్టాడు అమ్మాయిలకి చాలా వరకు. అంటే చదవలేని అమ్మాయిలు కూడా చాలా వరకు చదివి సో అన్ని వాటిలో అంటే కొంచెం వరకు హెల్ప్ చేశాడు. ఫీజు తక్కువ కానీ వాళ్ళకి అదేమంటారు విద్యా దీవెన అనేసి. సో దానివల్లనే ఆల్మోస్ట్ నేను కూడా విద్యా దీవెన తీసుకున్నాను. సో అందువల్లే నాది కూడా డిగ్రీ కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ఫీజు షేర్ అయిపోతుంది కదా, సో అందుకోసం. ఇంకా పిల్లల కంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి తేడా లేకుండా చేశాడు. ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్లో స్పోర్ట్స్ కూడా ఉండదు. అట్లాంటిది గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్కటి పెట్టారు కదా, సో అందుకోసం. సో ఆడుదాం ఆంధ్ర అని కూడా స్టార్ట్ చేశారు. ఆడుదాం ఆంధ్ర అనేసి రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేశారు. ఓకే. సో దాని సో అంటే జగన్ వచ్చాక ఈ పథకాలు అనేవి ఎలా ఉన్నాయంటారు? నవరత్నాలు ప్రతిదీ అయితే పాటిస్తున్నాడు. ప్రతి దాంట్లో ఏం తక్కువ లేకుండా వాళ్ళకి టైంకి అమౌంట్ కానీ సో అట్లయితే వస్తుంది. ప్రతి ఒక్కరికి ఆ అమౌంట్ అనేది చాలా వరకు యూస్ అవుతుంది. మేబీ వాళ్ళ పర్సనల్ లైఫ్కి కూడా యూస్ అవుతుంది చాలామందికి. ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ సర్వీస్ ఎలా ఉందండి? చాలా మంచిగా ఉందండి. అంటే ఇంతకుముందు ఆధార్ కార్డుకి వెళ్ళాలన్నా కూడా అందులో ఏమైనా నేమ్స్ కానీ అట్లా చేంజ్ అవ్వాలన్నా కూడా వేరే మండలికి వెళ్ళి అక్కడ పోయి చేయించుకొని, ఒకవేళ మేబీ వెహికల్ ట్రావెల్ వల్ల కానీ మేబీ వాళ్ళు నడవలేకున్నా అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఊర్లో ఉండడం వల్ల ఇది బెస్ట్ పర్పస్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. సో మరి వాళ్ళ సిస్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్పై విమర్శలు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చేస్తుంది. ఇప్పుడు ఆమె లైఫ్ ఆమెదని నేను చెప్తాను. అన్నా చెల్లెలు ఓకే, వాళ్ళ వరకు బాండింగ్ ఉంటుంది. బట్ తన లైఫ్ తనది, అతని లైఫ్ అతనిదని నేను అనుకుంటున్నాను. ఎంతైనా అన్నా చెల్లెలంటే ఆమె బాండింగ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు వేరేవని నేను అనుకుంటున్నాను. ఓకే. సో అంటే తెలంగాణ ఉంటారని అనుకుంటున్నాను వాళ్ళిద్దరు. అంటే వాళ్ళ షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టి ఇక్కడ పోటీ చేయకుండా మళ్ళీ ఆంధ్ర ఇలా అక్కడ కాంగ్రెస్లో చేరడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అన్న అక్కడ చెల్లెలు ఇక్కడ అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ పోటీ చేయకుండా వెళ్ళిపోయింది కదా. తెలియదండి మరి దానికి. మరి జగన్ సింగిల్గా వస్తున్నారు, మిగతా పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సింగిల్గానే వస్తున్నాడు అంటే నెక్స్ట్ పక్క అయితే జగనే వస్తాడని నేను అనుకుంటున్నాను.